న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కూటమి పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. టీడీపీ జనసేన మధ్య కొనసాగుతున్న పోరులో తాజాగా బీజేపీ ఇన్ఛార్జ్ రంగిశెట్టి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. జనసేన చేస్తున్న ఆరోపణల వెనుక ఎంపీ శ్రీకృష్ణదేవరాయల హస్తం ఉందని ఆయన బహిరంగంగా విమర్శించారు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా సాగుతున్న ఈ కోల్డ్ వార్ తో కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జనసేనకు వైసీపీని హైకమాండ్ అని రంగిశెట్టి చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఆరోపణల మధ్య అటు నాయకులు ఇటు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. కొంతమంది రాజకీయ అజ్ఞానులు నర్సరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వద్దు ఎంపీ ముద్దు అనే రీతిలో వాళ్ళ ప్రస్తావన కొనసాగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అరవింద్ బాబు గారు ఒక కులం చూడలేదు, మతం చూడలేదు. ఆయన ఒకటే చెప్తాడు, కులం లేని వాడే కులం గొడవ పడతాడు, మానవత్వం లేని వాడు మతాన్ని అడ్డు పెట్టుకుంటాడు. మీరు విమర్శించేదలుచుకున్నాను, మిమ్మల్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను. మీరు చేసిన త్యాగాలేంది, మీరు పడిన కష్టాలేంది, మీరు చేసిన త్యాగం ఏందో, మీరు పడిన కష్టం ఏందో నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. లేనిపోయిన అబండాలు వేయద్దు. ఎందుకంటే ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తుంది, జనసేన పార్టీలో ఎక్కువ సానుభూతి పనులు గాని మద్దతుదారులు గాని కార్యకర్తలు గాని కాపులే ఉంటారు. ఇది కాపు సంఘం మీటింగ్ కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. కాపులకి ఎవరికి అన్యాయం జరగట్లేదు, కాపులకి ఎవరికి వాళ్ళని పక్కన పెట్టడం జరగలేదు. గతంలో కాపుల్ని కరేపాకులా మీరు చూసుంటారు. కాపుల్ని ఓటు బ్యాంకులా, కాపుల్ని కరేపాకులా, కాపుల్ని ఈ విధంగా ఇటువంటి ధోరణి మీకు ఆలోచనలో ఉంది కాబట్టి మీరు ఈ విషయం ప్రస్తావిస్తున్నారు. మీరు ఎంతకంటే రాజకీయ అజ్ఞానం అంటే ఈ సభాముఖం చెప్తున్నాను. హైకమాండ్ కి అల్టిమేటం ఇస్తున్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో మేము విడిగా పోటీ చేస్తాం, విడిగా చేస్తామని. అసలు ఎటువంటి రాజకీయ అజ్ఞానం మీరు? హైకమాండ్ అంటే మీ హైకమాండ్ ఏంటి? వైసీపీ పార్టీ మీ హైకమాండ్. జనసేన పార్టీ అయితే మీరు ఆ మాట మాట్లాడరు, కూటమిలో ఉంది. మీ హైకమాండ్ వైసీపీ పార్టీ, లోకల్ మాజీ ఎమ్మెల్యే మీ హైకమాండ్ అయితే మీరు ఆ మాట మాట్లాడతారని ఈ సందర్భంగా చెప్తున్నాడు. అంతేకాకుండా మీరు కాపుల మనోభావాలతో జన సైనికులు, ఎందుకంటే జన సైనికుల మనోభావాలతో మీరు ఆటలాడుకోబాకండి. మీ నాయకత్వం ఏందో, మీరు పడిన కష్టం ఏందో, మీరు ఇచ్చాల్సిన త్యాగం ఏందో నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు తెలుసు. అంతేకాకుండా ఫైనల్ గా ఒక్కటే మాట తెలుసుకున్నాను. నర్సరావుపేట నియోజకవర్గంలో పార్టీల మధ్య, కుంపట్ల మధ్య, కులాల మధ్య కుంప రైలించే వాళ్ళకి ఎవరికైనా సరే ఒకటే మాట చెప్తున్నాను. ఎందుకంటే కోటప్పకొండ విషయం చూసాం. ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయం చేస్తున్నారు. కోటప్పకొండ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారు. ఒకటి చెప్తున్నా, ఇటువంటి రాజకీయాలు చేసే నాయకులకు ఎవరికైనా కబడతారని సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కూటమి పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. టీడీపీ జనసేన మధ్య కొనసాగుతున్న పోరులో తాజాగా బీజేపీ ఇన్ఛార్జ్ రంగిశెట్టి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. జనసేన చేస్తున్న ఆరోపణల వెనుక ఎంపీ శ్రీకృష్ణదేవరాయల హస్తం ఉందని ఆయన బహిరంగంగా విమర్శించారు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా సాగుతున్న ఈ కోల్డ్ వార్ తో కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జనసేనకు వైసీపీని హైకమాండ్ అని రంగిశెట్టి చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఆరోపణల మధ్య అటు నాయకులు ఇటు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. జిల్లాలో కూటమి పార్టీల మధ్య వివాదం ముదురుతుందని చెప్పుకోవచ్చు. టీడీపీ జనసేన మధ్య కొనసాగుతున్న పోరులో తాజాగా బీజేపీ రంగిశెట్టి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. జనసేన చేసిన ఆరోపణల వెనక ఎంపీ శ్రీకృష్ణదేవరాయల హస్తం ఉందని చెప్పి ఆయన బహిరంగంగా విమర్శించారు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా సాగుతున్న ఈ కోల్డ్ వార్ లో కూటమి అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే జనసేన ఇన్ఛార్జి జిలాని చేత ఎంపీనే కావాలని మాట్లాడిస్తున్నాడని చెప్పి కూడా ఈ బీజేపీ నేత రంగిశెట్టి రామకృష్ణ అయితే వ్యాఖ్యానించారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే జనసేన నాయకులకు ఎలాంటి అన్యాయం జరగలేదు, మీరు కావాలని ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తున్నారని కూడా ఇటు
రంగిశెట్టి రామకృష్ణ అయితే వ్యాఖ్యానించారని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా ఏదైతే కాపులకు సంబంధించి ఒక మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. ఆ కాపుల మీటింగ్ లో అయితే ఏ, ఈ బీజేపీ నేత రంగిశెట్టి రామకృష్ణ అయితే ఇటు ఎంపీ కేవలం ఎంపీ అండ చూసుకొని మీరు ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారని చెప్పి కూడా వ్యాఖ్యానించారని కూడా చెప్పుకోవచ్చు. తాజా రాజకీయాల్లో జనసేన టీడీపీ మధ్య గత 3-4 రోజుల నుంచి కూడా ఒక వివాదం అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. జనసేన నేతలకు ఎలాంటి పనులు కానీ ఎలాంటి వర్కులు కానీ ఎలాంటి తిరుపతి లెటర్లు కూడా ఇవ్వట్లేదని చెప్పి జనసేన ఇన్ఛార్జి జిలాని స్వయంగా మాట్లాడటం, దాని తర్వాత బీజేపీ నేత మా జనసేన ఉన్న కాపులకి ఎలాంటి ఇబ్బంది లేదు, జనసేన ఉన్న కాపులకు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్ని పనులు కూడా చేస్తున్నారు, అన్ని వర్కులు కూడా ఇచ్చారని కూడా చెప్పడం అయితే జరిగింది. జనసేనలో ఉన్న కాపులకి ఎలాంటి అన్యాయం కూడా జరగలేదని చెప్పి బీజేపీ నేత రంగిశెట్టి రామకృష్ణ అయితే వ్యాఖ్యానించారని కూడా చెప్పుకోవచ్చు. తాజా రాజకీయాల్లో ఇటు జనసేన టీడీపీ జరుగుతున్న వారిలో ఇటు మధ్యలో బీజేపీ కూడా దూరిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధిష్టానం మాత్రం ఏదైనా కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు కలిసికట్టుగా వ్యవహరించాలా, చిన్న చితక గొడవలున్నా సరే సర్దుకొని పోవాలని చెప్పి ఇటు జనసేన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతానే ఉన్నారు. అయినా సరే నసరాపేటలో ఉన్న జనసేన ఇన్ఛార్జి మాత్రం కూటమి ప్రభుత్వం వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు, కూటమి ప్రభుత్వం మమ్మల్ని అడ్డు పెట్టుకొని రాజకీయాల్లో గెలిచారు కానీ మమ్మల్ని ఇప్పుడు కనీసం పట్టించుకునే దాఖలాలు కూడా లేవని కూడా చెబుతున్నారు. ఏదైతే రేపు పంచాయతీ ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు కానీ ఎలాంటి సపోర్ట్ చేయము, మా జనసేన వాళ్ళే ప్రతి వార్డుల్లో కానీ ప్రతి మండలంలో కానీ మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలకు మొత్తానికి సంబంధించి బీజేపీ నేత రంగిశెట్టి రామకృష్ణ మాట్లాడడం పెద్ద హాట్ టాపిక్ గా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ జనసేనకు సంబంధించిన ఎవరికి ఎలాంటి అన్యాయం జరగలేదు, కేవలం మీరు ఎంపీ అనుసంధానంలో నడుస్తున్నారు, వైసీపీ కోవట్లుగా పనిచేస్తున్నారని చెప్పి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అసలు మీ అధిష్టానం వైసీపీ అని కూడా చెప్పడం కూడా అయితే జరిగింది. అసలు మీ అధిష్టానం జనసేన అయితే మీరు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు, కేవలం ఈ ఎంపీ మాటలు విని స్థానిక ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా రంగిశెట్టి రామకృష్ణ అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే అంతేకాకుండా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేనకి టీడీపీకి జరుగుతున్న దాంట్లో ఇప్పుడు వరకు కూడా జనసేనలో ఉన్న కాపులకి ఎలాంటి అన్యాయం జరగలేదు, కాపులకి అన్ని అందుబాటులోకి వచ్చినాయని కూడా చెప్పడం జరిగింది. అన్ని పదవులు కానీ వర్కులు కానీ అన్ని అరవింద్ బాబు ఇచ్చారని కూడా చెబుతుంది. కాపులకి ఎలాంటి అన్యాయం కూడా చేయలేదని చెప్పి ఇటు రంగిశెట్టి రామకృష్ణ వ్యాఖ్యానించడం జరిగింది. కేవలం నసరాపేట నియోజకవర్గంలో ఉన్న జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో జిలాని అతను వైసీపీ కోవట్గా పనిచేస్తున్నారు, వైసీపీ మద్దతు దారుడుగా ఉన్నారు, కేవలం వైసీపీ వాళ్ళు చెప్పినట్టే నడుస్తున్నాడు అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. అంతేకాకుండా మీరు జనసేన నినాదం ఎంపీ ముద్దు ఎమ్మెల్యే వద్దు అనే నినాదాలు కూడా చేయడం గతంలో కూడా అనేక విమర్శలు దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసలు ఏదైతే మీరు ఇట ఎంపీ ముద్దు ఎమ్మెల్యే వద్దని వ్యాఖ్యానిస్తున్నారో అది సరైన పద్ధతి కాదు, స్థానిక ఎమ్మెల్యేని కాదనుకొని మీరు వైసీపీకి ఇటు ఎంపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి రంగిశెట్టి రామకృష్ణ కూడా వ్యాఖ్యానించారు. ఏదైతే కాపులు మమ్మల్ని అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయం చేయాలనుకోవడం సరైన పద్ధతి కాదని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే జనసేనలో ఉన్న కాపులు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగింది, మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు, మాకు కాపులకు సంబంధించి ఎలాంటి అన్యాయం జరిగితే మేము కాపులుగా మేము మాట్లాడతాం కానీ జనసేన ఇన్ఛార్జి నువ్వు జిల్లాని మాట్లాడక అర్హుడు కాదు, నువ్వు వైసీపీ కోవటం అని చెప్పి రంగిశెట్టి రామకృష్ణ అయితే వ్యాఖ్యానించారు. ఏదైతే ఇప్పుడు గత 4 రోజుల నుంచి కూడా ఇటు జనసేన టీడీపీ మధ్యలోకి ఇప్పుడు బీజేపీ రావడం కూడా జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నసరాపేట నియోజకవర్గంలో కూటమి పాలన కొనసాగట్లేదని కూడా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒక తాటి మీద వెళ్లాలని చెప్పి అధిష్టానం చెబుతున్నా సరే ఇటు జనసేన గానీ ఇటు బీజేపీ గానీ ఇటు టీడీపీ గానీ ఒక తాటి మీదగా వెళ్లకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు అనేక రకాల ఆరోపణలు చేసుకోవడం కూడా సరైన పద్ధతి కాదని కూడా చెప్పుకోవచ్చు. ఏదన్నా ఉంటే ప్రతిపక్షం చేయాల్సిన విమర్శలు కూడా ఈ మధ్య కాలంలో జనసేన ఇన్ఛార్జి చేయడం కూడా పెద్ద చర్చ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కోటప్పకొండలో ప్రసాదాల విషయాల్లో కూడా జనసేన కొంత వివాదం లేవనెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు జనసేన కూటమి పాలనలో ఉందా లేకపోతే వైసీపీలతో కోవటై చేస్తున్నారా అనేది కూడా నసరాపేట నియోజకవర్గంలో ప్రజలు అయితే చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే జనసేన ఇన్ఛార్జి జిలాని ఎవరైతే ఉన్నారో అతను ఎంపీ చెప్పినట్టు చేస్తున్నాడు, ఎంపీ ఎమ్మెల్యేని మధ్య వివాదం
గ్యాప్ అయితే ఉన్న గ్యాప్ సంబంధించి చిట్టిని గాలివాన్ చేసే దాఖలాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా జనసేన జిలాని ఎవరైతే ఉన్నారో వైసీపీకి టచ్ లో ఉన్నాడని చెప్పి వైసీపీ కోర్టు గా పనిచేస్తున్నారని చెప్పేసి ఇటు బీజేపీ నేత రంగిశెట్టి రామకృష్ణ అయితే వ్యాఖ్యానించారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ వివాదం ఇప్పటికైనా సద్దుమణిగిద్దా లేకపోతే చినికి గాలివాన అధిష్టానం దగ్గరికి వెళ్ళిద్దా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంతటితో ఆగుతారా లేకపోతే అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ ముగ్గురు ఏదైతే జనసేన టీడీపీకి జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో దాన్ని సద్దుమనిపించడానికి అధిష్టానం ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ వివాదం నసరాపేట నియోజకవర్గంలో ప్రతి సామాన్యుడు కూడా ఇటు జనసేన టీడీపీ కలిసి పనిచేయాల్సింది, వీళ్ళు ఒకరి మీద ఒకరు అనేక రకాల ఆరోపణలు చేసుకుంటున్నారు, ఏంది ఇది కుటుంబ పాలనలో ఇలా జరగడం ఏందని చెప్పి టీడీపీ నేతలు ఇటు జనసేన నేతలు కూడా చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు ఏదైతే జనసేన అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యి జనసేన జిలానీకి చెప్పడమా లేకపోతే టీడీపీ అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యి టీడీపీ ఎమ్మెల్యేకి చెప్పడం అనేది ఏం జరిగిందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ స్వామి.